హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మళ్ళీ ఆడతాం మైన్క్రాఫ్ట్. ఇదైతే ఒక కొత్త వరల్డ్, కొత్త సిరీస్. ఈ వరల్డ్ పేరు నేను ఏం పెడదాం అనుకుంటున్నానంటే GAMING సర్వైవల్, గేమింగ్ సర్వైవల్. మన ఛానల్ గేమింగ్ ఛానల్. సర్వైవల్ అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడే సర్వైవలే. క్రియేటివ్ అయితే మనం ఎక్కువ ఆడాం అనుకోండి. ఓకే, ఈ సిరీస్ పేరు వచ్చేసి గేమింగ్ సర్వైవల్ కాదు, కింద టైటిల్లో చూసే ఉంటారు. ఈ సిరీస్ పేరు సర్వైవల్ సిరీస్. ఓకే, ఈ సిరీస్ పేరు అయితే సర్వైవల్ సిరీస్. నామకరణం చేస్తాము. ఇప్పుడైతే నేను కోఆర్డినేట్స్ ఆన్లో పెట్టుకుంటున్నాను. నేను ఇంకా టెక్స్చర్స్ అవన్నీ ఆన్లో పెట్టుకుని అయితే మిమ్మల్ని కలుస్తాను. ఓహ్, అయిపోయిందా? కలుస్తాం గైస్. కంగ్రాట్స్, త్వరగా అయితే వచ్చాం చిటికలో. ఓకే, ఇప్పుడైతే మనం వరల్డ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇన్ 3, 2, 1. 1.5, 1.9, 1.9.5, 1.9.9 and 0. వచ్చాం. ఇప్పుడైతే మనమైతే ఇంక స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇక్కడైతే వుడ్ ఉంది. వెయిట్, ఇక్కడ స్పాన్ అయింది. ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఇంకా నేను ఆ కేవ్లో స్పాన్ అవ్వలే. ఇంత దగ్గర గాయస్. సో ఇదైతే బ్రిడ్జ్ బుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. మనం క్రాఫ్టింగ్ టేబుల్స్ చెయ్యాలి. ఆ తర్వాత ఈ లీవ్స్ కూడా మనం బ్రేక్ చేద్దాం స్టిక్స్ కోసము. ఇంకా మనకి కావాల్సిన యాపిల్స్ కోసం. యాపిల్స్తో పని లేదనుకోండి, ఎందుకంటే హంగర్ని పెద్ద ఫీల్ చెయ్యం. అందుకే మనమైతే లీవ్స్ని కలెక్ట్ చేయాలి. స్టిక్స్, మనకి స్టిక్స్ కోసమైనా బ్రేక్ చేయాలి. అది స్టిక్స్ దొరికితే అంటే బ్రిడ్జ్వుడ్లో ఏమో. నేనైతే బ్రిడ్జ్వుడ్ని ఎప్పుడు బ్రేక్ చేయలేదు. వుడ్ కాదు, లీవ్స్. నాకు వుడ్ వస్తుంది. నేనైతే దాన్ని ఎప్పుడు బ్రేక్ చేయలేదు, సో నాకైతే తెలీదు. ఇప్పుడైతే ఈ వుడ్ ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేద్దామా? చూద్దాం. ఈ ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అంతే, బ్రేక్ చేస్తాం. ఓకే, ఇప్పుడైతే ఈ లీవ్స్ని బ్రేక్ చేయడం చెప్పాలి. స్టిక్ వచ్చింది గాయ్స్. మనం క్యాంప్ ఫైర్ చేసుకోవచ్చు, సౌండ్ చేసుకోవచ్చు, హో చేసుకోవచ్చు, ఏది పడితే చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ కూడా చేసుకోవచ్చు. యాస్. సో ఈ రోజు అయితే ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనకి విలేజ్ దొరకడానికి అయితే నేను ట్రై చేస్తాను. విలేజ్ అయితే ఎదుగుతాను. అప్పుడు మనకి ఒక ఇల్లు స్టార్టింగే వచ్చేస్తుంది. స్టార్టర్ బేస్ అవుతుంది. ఎందుకంటే ఒక విలేజ్ దొరికితే ఆ విలేజ్ని ఎక్కువ రోజు ఉండను కదా. షెల్కా బాక్స్ సిరీస్లో ఉన్నాయనుకోండి, షెల్కా బాక్స్ సిరీస్ కాదు, నో హౌస్ సిరీస్, అందులో ఉన్నాయనుకోండి ఇంకా ఎపిసోడ్లో ఉంటాను. కానీ బట్ ఈ వరల్డ్లో నేను సింగిల్గా ఉన్నాం అనుకుంటున్నాను. విలేజ్లో కొన్ని రోజులే ఉంటాను. అక్కడ హౌస్లు కట్టుకుని, హౌస్లు అప్గ్రేడ్ చేసుకుని, కింద కట్టుకుని, పైన కట్టుకుని అంతా కట్టుకుందాం. ఆ తర్వాత ఒక 10 ఎపిసోడ్స్ విలేజ్లో ఉంటానేమో. మ్యాక్సిమం 10 ఎపిసోడ్సే ఉంటాను. ఆ తర్వాత ఈ విలేజ్ని వదిలేస్తా గైస్. మనం కట్టిందన్నీ తీసుకుని బెడ్ తీసుకుని వెళ్ళిపోతాం అనుకోండి, అది సపరేట్. ఆ తర్వాత చెస్ట్లో అవన్నీ తీసుకుని అవసరం అవసరమైనవి తీసుకుని అయితే మనం వెళ్ళిపోతాము ఆ విలేజ్ నుంచి. అయితే ఆ విలేజెస్కి వదిలేస్తాం గైస్. మనం దానం చేస్తాం మనం. దట్ ఈస్ అవర్ మెంటాలిటీ. అందుకే వెళ్తాం, విలేజ్కి వెళ్తాం గైస్. ఓకే అనండి. ఆ విలేజ్ని వదిలేసి ఒక మంచి ప్లేస్ చూసుకుని, ఎక్కడో అక్కడ వాటర్ దగ్గర ఉన్న చోట అక్కడ మంచి ఇల్లు కట్టుకుని అక్కడే మొత్తం కట్టుకుందాం. ఏదైనా ఫార్మ్ అంతా అక్కడే కట్టుకుందాం. మన విలేజ్లో ఎందుకంటే వెళ్ళిపోతుంది. ఒకసారి ఎందుకు వెళ్ళిపోతున్నాను ఫ్యూచర్ మాట్లాడుతున్నాను రా. ఎందుకు వెళ్ళిపోతున్నాను కాదు, ఎందుకు వెళ్ళిపోతానంటే ఎందుకంటే ఎక్కువ రోజు విలేజ్లో ఉండిపోయామనుకోండి, మనకైతే అక్కడ ఉండేవే ఇల్లులు కబ్జా చేయడము, ఇంకా ఆ ఇల్లుల్ని చేసుకోవడం మనకు అలవాటు అయిపోద్ది. నాకు అది నచ్చదు గైస్. రావట్లేదు. అదే ఎందుకు ఇలా చేస్తున్నాను. ఫస్ట్ నేను సిరీస్ గురించి మాట్లాడట్లేదు, ఫ్యూచర్ గురించి చూద్దాం గైస్. అది ఉంటుందో కూడా నాకు తెలియదు. ఫస్ట్ విలేజ్ దొరికినప్పుడు చూద్దాం. అయితే చూద్దాము. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను. గైస్, మీరు చూసారా? ఒక మేక, 2 మేక, 3 మేకలు దొరికేసాయి గైస్. మనం వీఆర్ సో లక్కీ. నిజంగా గైస్, వీఆర్ సో లక్కీ. బెడ్ వచ్చింది గైస్ మనకు అప్పుడే. చప్పట్లు కొట్టరా ఈ కర్మ. ఓకే గైస్, ఇప్పుడైతే కామెడీ పక్కన పడేద్దాం.
కామెడీ పక్కన పడేసి మనం అయితే బెడ్ చేసేసుకున్నాం గైస్. కంగ్రాట్స్. నాకు మనం స్టోన్ మైన్ చేద్దాము, అప్గ్రేడ్ అయిపోదాము. ఇక్కడైతే మైన్ చేద్దాం అవర్ స్టోన్. ఓకే, అదిగోండి అడ్వాన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు హ్యాపీగా స్టోన్ మైన్ చేసుకోవడమే మనం. అదే ఇంకా మనకున్న పని. ఈ ఎపిసోడ్లో కాదు, ప్రస్తుతానికి మనకి ఈ ఎపిసోడ్లో పని ఏంటంటే విలేజ్ని ఎతకాలి. అంటే సర్వైవల్ సిరీస్లో రానిచ్చి సర్వైవల్ సిరీస్ అంటే సెల్కర్ బాక్స్ సిరీస్ వస్తుంది గైస్. సో ఓకే, ఇప్పటి నుంచి నో హౌస్ ఛాన్స్ స్పేస్ సెల్కర్ బాక్స్ సిరీస్ అంతే. సెల్కర్ బాక్స్ సిరీస్ అంటే నేను అంటాను. ఓకే, ఆ షెల్కర్ బాక్స్ సిరీస్లో లాగా మనకి దొరికింది అనుకోండి విలేజ్, అక్కడే హేబిల్స్ ధరల బ్రెడ్ దొరుకుతుంది, ఫుడ్ త్వరగా వస్తుంది, ఇంకా అక్కడ స్టోన్ మైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఉల్ఫ్ గైస్, వా మనకైతే కుక్క దొరికింది. కానీ మన దగ్గర బోన్స్ లేదు, తిండి టైం చేసుకోండి. ఇంకో కుక్క, వీఆర్ అన్లక్కీ గైస్, బోన్ లేదు కానీ 2 కుక్కలు కనిపిస్తున్నాయి. ఓకే, ఏదో ఒకటి కోల్ మైన్ చేద్దాం. మనకు కోల్ దొరికింది గైస్. ఇది కోలేనా? వాట్ ఏ మ్యాజిక్. పక్కన రెండే ఉన్నాయండి గైస్ కోలు. ఇంతవరకు నేను ఎప్పుడు కోల్ని సింగిల్గా చూడలేదు గైస్, ఫస్ట్ టైం చూడటం. ఎప్పుడు మైన్ చేసినా సరే ఒక గుంపుగా ప్యాక్లో ఉంటాయి, ఉల్ఫ్ ప్యాక్ లాగా. ఇదేంటి కేవా? లేదులే. సో మనమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి ఎప్పుడప్పుడు విలేజ్ కోసం. ఇది మొత్తం ఒక స్టోర్ ఏరియా ఉంది గైస్, అందుకే మన స్టోన్కి అప్గ్రేడ్ అయ్యాం. 3 వచ్చేసాయి, కానీ అప్పుడే మనం వాడద్దు గైస్. ఎందుకంటే అప్పుడే వాడలేము, ఎందుకు వీటిని వేస్ట్ చేయడం ఊడని వాటిని. అవును, వాటిని ఫైనాన్స్ చేసుకుని వాటిని కుకింగ్కి వాడుకోవచ్చు, కానీ వద్దు. ఎందుకు నా స్వాడే వాడలేదు, ఈ 2 వాడాను. అది కూడా యాక్స్ ఇంకా తక్కువ వాడాను, పికాక్స్ ఎక్కువ వాడాను. ఇక్కడ కూడా మైండ్ చేసేద్దాం. ఓకే, వీడియో కోరుకుంటున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా చేయాలి. మనమైతే విలేజ్తో పాటు దొరికితే బాగుంటుంది. దేవుడ విలేజ్ దొరకాలని కోరుకుంటున్నాను. ఓకే, మనకైతే విలేజే గైస్, విలేజే మనకైతే మెయిన్. నాకు విలేజ్ దగ్గరలో ఉన్నట్టయితే అనిపిస్తుంది. చూద్దాం, చేసేంత వరకు తెలియదుగా. సో మనమైతే విలేజ్ కోసం అయితే ఎతకాలి. ఇప్పుడైతే ఫైనాన్స్ చేసుకుంటా గైస్. దానికి క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టాలి, ఓపెన్ చేయాలి, స్టోన్తో చుట్టూరా పెట్టాలి. సో ఇదైతే నేను బిగినర్స్కి చెప్తున్నాను, మీకు కాదు. బిగినర్స్కి ఇదైతే చేసుకోవాలి. ముందు చూడండి క్రాఫ్టింగ్ టేబుల్లో నాకైతే ఇది వచ్చింది అడ్వాన్స్మెంట్. సో దీంతో పాటు స్మోకర్ ఉంటుంది, బ్లాస్ట్ ఫైనాన్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో మనకి కావాల్సింది అయితే మెయిన్ ఇప్పుడు ఐరన్ దొరకదు గైస్. మనకి కావాల్సినవి అయితే 3. ఫస్ట్ నెథరైట్, సెకండ్ విలేజ్. ఈ 2 అయితే మనకైతే ప్రస్తుతానికి కావాలి. నెథరైట్ ఇక్కడ దొరకదు అనుకోండి, మ్యాక్సిమం ఐరన్ అది ఇక్కడ దొరకవచ్చు. ఇలా ఎక్స్ప్రెషన్ వెళ్దాం మనం. అది కుక్క కుడి గైస్. ఈ విలేజ్ని వచ్చిన దగ్గర నుంచి ఒక షీప్ ఉంది సార్, దీనే చూద్దాం. ఈ విలేజ్ అంటే ఈ ఫారెస్ట్, నాకు విలేజ్ వస్తుంది ఆటోమేటిక్గా. విలేజ్ కా ఫారెస్ట్. ఇదైతే సెకండ్ యానిమల్ గైస్. ఇక్కడ యానిమల్స్ అనుకుంటా. ఈ వుడ్ షాప్ చేద్దాం. 2 సాప్లింగ్స్ వచ్చి ఇప్పుడే చూసా. ఇక్కడికైతే యానిమల్స్ చాలా తక్కువ ఉన్నాయి గైస్. ఇక్కడ ఒక్కటి కనిపించలే నాకు ఎంతసేపటి నుంచి. నిజంగా ఒక్కట్లేదు. ఓకే, దీన్ని కూడా కుక్ చేసేద్దాం. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడైతే మనం వేటకైతే వెళ్ళాలి. ఏం వేట? ఆహారం వేట. మెక్కడానికైతే ఫుడ్ ఉండాలంటే వేటకి వెళ్ళాలి. సో ఇక్కడైతే డ్రౌన్ ఉన్నాడు, హై డ్రౌన్. ఇటు సైడ్ నుంచి అయితే మనం వెళ్ళిపోవాలి ఓషన్. హే థర్డ్ యానిమల్, కంగ్రాట్స్, నీకు బ్రాంజ్ మెడల్. ఎందుకంటే 3rd కాబట్టి. 3 మేకలకి అయితే గోల్డ్ మెడల్ ఫస్ట్ కాబట్టి. ఇంకా అది కాదు, వాళ్ళకి నెథరైట్ మెడల్ ఫస్ట్ కాబట్టి. ఆ కోడికి అయితే ఇది డైమండ్ మెడల్ సెకండ్ కాబట్టి. నీకు గోల్డ్ మెడల్, బ్రాంజ్ కాదు గోల్డ్ మెడల్ 3rd కాబట్టి. ఇంకో 4th యానిమల్కి నాకు ఇచ్చేది ఐరన్ మెడల్. ఓకే
ఇక్కడైతే వాటర్ ఉంది గ్యాస్ లేక్. ఓకే అక్కడైతే నాకు ఐరన్ అనిపించింది. ఇక్కడ ఫ్లవర్ ఉంది, దాంతో డై చేసుకోవచ్చు. ఏ ఇదిగోండి గ్యాస్ దొరికేసింది. అది గౌ అండి షిప్. దానికైతే నేను ఇస్తుంది ఐరన్ మెటల్. ఎస్ ఐరన్ మెటల్. సో 4th కూడా కనిపిస్తుంది. 5th ఏమి ఇవ్వాలంటే స్టోన్ మెటల్. ఎస్ గాయస్ స్టోన్ మెటల్ 5th యానిమల్కి. అదే అది చాలా లక్కీ యానిమల్ అనుకుంటే చాలా పుణ్యం చేసుకుంటుంది 5th రావడానికి. ఎందుకంటే ఎవరికి తెలియదు, నాకే తెలియదు. సో ఇక్కడైతే మనం వెళ్ళచ్చు ఇటు సైడు. ఓకే స్లో అమ్మా దేవుడా, ఆ నీళ్ళలో పడితే పైకి రావడం నాకు చాలా కష్టం. సో ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకుందాము. ఇంకా మనం అయితే ఇది బోట్ చేసుకోవాలి గైస్. ఇదైతే బోట్ టైం. మనం ఇప్పుడు బోట్ చేసుకుంటే ఎక్స్ప్లోరేషన్కి అయితే వెళ్ళచ్చు. అక్కడ మొత్తం ఓషనే కాబట్టి రాఫ్ట్ చేసుకోవాలని నాకు, కానీ నాకు బ్యాంబూ లేదు. సో గైస్ నేనైతే బోట్ చేస్తాను. నైట్ అయిపోయిందా? ఓకే మంచిది, పడుకుందాం మనమైతే. ఇంకా ఓకే ఇక్కడైతే బెడ్ ప్లేస్ చేద్దాం. షిఫ్ట్లో ఉన్నానా? షిఫ్ట్ తీద్దాం. సామి ఫాస్ట్గా బ్రేక్ చేయి. నేను పడకూడదు అనుకుంటే పడ్డాను. ఎగురు అంటే బ్లాక్స్ పెట్టుకుంటే అయితే ఇక్కడ నించోవాలి సపోర్ట్ లాగా. పెట్టవా ఎక్కడ వీడు. ఇదైతే బ్రేక్ చేద్దాం. నాకు డ్యామేజ్ ఎందుకు అవుతుంది? రౌండ్ చప్పట్లు. టెన్షన్ 2 సఫరింగ్ 2. సో గాయస్ మనకైతే ఇప్పుడు టెన్షన్ మళ్ళీ వచ్చింది. అచ్చం సర్కల్ బాక్స్ ఇస్తున్నాయి. అక్కడేమో విచ్చు, ఇక్కడేమో డ్రౌను. బాగుంటా జాగ్రత్తగా వెళ్ళాలి. కేపీ అందరూ కలిసి నాకు ఇది ఎక్కడికి వెళ్తున్నావురా? నేనే కదా వెళ్తుంది. ఏం మాట్లాడుతున్నా ఇంకా సెక్షన్లో నేను ఐటమ్స్ దొరకాలి, డిస్పోన్ అవ్వకూడదు. ఫాస్ట్గా అమ్మా దేవుడా. మరి మొత్తం ఇక్కడ గొట్లే ఉన్నాయి, పెద్ద కేవులు. కావాలన్నప్పుడు మాత్రం ఎవరు దొరకదు. అవసరం లేనప్పుడు స్కెల్టన్ ఒకటి, కావాల్సినప్పుడు మాత్రం ఒక్క గుంట దొరకదు, ఒక కేవ్. అవసరమైనప్పుడు మాత్రం రివ్యూలు దొరికేస్తున్నాయి. మళ్ళీ ఇంకోటి మా సామి ఆగరా రే, సరిపోయిందిరా సామి. మళ్ళీ టెన్షను గాయస్. సర్కల్ బాక్సెస్ ఇది కలిసేలా ఉన్నాయి 2 నిజంగా. మళ్ళీ గుంట రే, ఎన్ని గుంటలు రా బాబు, మొత్తం గుంటలతో పెట్టారు. గుంట ఇలాంటి ఇచ్చి నామకరణం చేయడం కాదు, ఇది పరిగెత్తు. ఓకే గాయస్ నేనైతే ఐటమ్స్ దొరికాక మళ్ళీ కలుస్తాను. వచ్చేసాము. ఓకే గాయస్ మనకైతే ఐటమ్స్ దొరికేసాయి. ఓకే నాకైతే ఇప్పుడు టెన్షన్ తగ్గింది. అప్పుడేమో డైమండ్స్ ఏమో అసలు ఎలాంటి పరిస్థితిలో దొరికాయి గైస్. ఎలా దొరకకూడదు అనుకున్నాను అలానే దొరికాయి. అలా ఉంది మన పరిస్థితి, ఏం చేస్తాం. సో మార్నింగ్ అయింది. బెడ్ ప్లీజ్ రా, మళ్ళీ నాకు అన్యాయం చేయొద్దురా. ప్రతిసారి నాకు అన్యాయం ఈసారి నాకు ఎందుకు బెడ్ నాకు అన్యాయం చేసింది. ఇవన్నీ ఫస్ట్ నేను సర్దుకోవాలా? సర్దుకోలేదు కదా, ఎందుకంటే తీసుకున్నాను వస్తువులు, పైకి వచ్చాను, స్లీప్ వేస్తాను, పక్కేస్తాను, అయిపోయింది. ఓకే ఇప్పుడు మనమైతే ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళాలి. అక్కడైతే నేను ఉండిపోయా అవును. సో నేనైతే నేను పైకి ఎందుకు వెళ్తున్నా? ఎందుకు వెళ్తున్నా? ఎక్సే పైకి ఎందుకు వెళ్తున్నా? కిందకి కదా వెళ్ళాలి. ఏమో ఇది తినేసి ఇక్కడ కిందకి తవ్వాలి ఇప్పుడు. సో తవ్వేసి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తాం. ఓకే బోర్డు పెడదేంటి పెట్టు కొంచెం ముందు అంత పెట్టేస్తాం. సో బోర్డ్ మేమైతే ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్కి వెళ్దాము. ఓకే గైస్ మనకైతే విలేజ్ దొరకాలి. విలేజ్ దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. బోట్ ఉందే, చాలా కష్టంగా ఉంది కదా దీంతో కంట్రోలింగ్. పిచ్చి బోట్ మంచిది అనుకోండి, కానీ రాఫ్టే బాగుంటుంది గైస్. రాఫ్ట్ కానీ బ్యాంబూతోనే వస్తుంది. బ్యాంబూ మన దగ్గర లేదు. ఫారెస్ట్ కాదు అదేంటి ఫారెస్ట్ దొరకాలి. జంగిల్ దొరకాలి, ఫారెస్ట్ కాదు జంగిల్ దొరకాలి మనకి. ఫారెస్ట్ ఎక్కడైనా జంగిల్ కావాలి గైస్. అక్కడైతే బ్యాంబూ ఉంటుంది, దాంతో మనం బ్యాంబూ బ్లాక్స్ అనుకుంటా. అవి బ్యాంబూ బ్లాక్స్ ఇలాంటివి ఏవో ఉంటాయి, బ్యాంబూతో చేస్తారు.
వాటిని చేసుకోవాలి. ఈ కంట్రోలింగ్ నాకు అసలు నచ్చలేదు గైస్. ఇక్కడ వేరే ఐలాండ్ లేదేంటి గైస్? ఇక్కడ ఒకటే గైస్ ఐలాండ్ ఉంది, ఇంక వేరే ఐలాండ్స్ లేవు. అంటే కింద డాల్ఫిన్. ఇంక ఈ రాళ్ళ ఐలాండ్ గుంటల ఐలాండ్లో మనం ఉండిపోవాలి, తప్పదు గైస్ మనకి. ఇంకా ఈ రాయల్ ఐలాండ్లోనే ఒక విలేజ్ ఉంటే బాగుంటుంది, ఈ గుంటల ఐలాండ్లో. ఈ ఐలాండ్లో మనకైతే విలేజ్ ఉండాలి, ఉంటే బాగుంటుంది, లేకపోతే అస్సలు బాగోదు. దొరికితే ఇంకా అక్కడ ఏదో ఇల్లు కబ్జా చేయడానికి చూసుకుని వీడియో ఎండ్ చేస్తాను, దొరకకపోతే ఎండ్ చేస్తాను. ఏదైనా సరే వీడియో ఎండ్ చేయక తప్పదు. లాస్ట్ వీడియో ఎండ్ చేయకపోతే మనం ఇంకేం చేయాలి, ఎండ్ చేయాలి అంతే. సో ఇక్కడ హౌస్ అంటే విలేజ్ ఏజ్ అయిపోయిందా పర్లేదు, నాకు ఏజ్ అయినా పర్లేదు, విలేజ్ కావాలి. హౌస్ గైస్, కంగ్రాచులేషన్స్, మీ ఫౌండ్ విలేజ్. సో మన యాక్స్ కూడా అయిపోతుంది, దీన్ని బ్రేక్ చేసేసి ఇంకా దీని హెల్ప్ని అయితే వాడేద్దాం. యాక్స్తో బ్రేక్ చేయాలి. యాక్స్తో ఏంటి అయిపోయింది, ఒక దెబ్బే సరిపోయింది. ఈ బోర్డ్ ఏమో బ్రేక్ అవ్వలేదు దెబ్బకి. సో మన గోలు అయితే ఇక్కడ ఉన్నాడు, చూద్దాం. మన గోలు ఇక్కడ ఉంటాడు, గ్యారంటీ ఉంటాడు. ఇది అబాండెడ్ విలేజ్ కాదు అనుకుంటా. ఎస్ గైస్, ఇది అబాండెడ్ విలేజ్ కాదు, అక్కడ పెళ్లి విలేజ్ వెళ్ళాడు. ఓకే, ఇదైతే నార్మల్ విలేజే. మన గోలు ఇక్కడెక్కడ ఉండుంటాడు గైస్. గోలు బాయ్, గోలుజీ, అదిగోండి గైస్ మన గోలు. ఇక్కడైతే విలేజెస్, చికెన్స్ కూడా ఉన్నాయి. కబ్జా ఇంకో మంచి ఇల్లు కావాలి గైస్. ఈ ఇల్లు బాగా చాలా చిన్నగా ఉంది, నాకు అసలు నచ్చలే. ఓకే, చెస్ట్ కూడా లేదండి ఇలాగా. కబ్జా చేయడానికి మంచి ఇల్లు గైస్. ఇది అచ్చము సింగిల్ సర్వైవల్ సిరీస్ ఉంది, అదిగోండి అచ్చం సింగిల్ సర్వైవల్ సిరీస్ దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ జంప్ చేస్తాను, నేను నీళ్ళ పడను, చెప్పాను నాకు తెలుసు. గాయస్, సింగిల్ సర్వైవల్లో కూడా ఇలానే ఉంటుంది గాయస్, యాజ్ ఇట్ ఈస్. పైన ఇల్లు బాగా మ్యాజిక్. అప్పుడు మనం ఈ సైడ్ నీళ్ళే తీసుకున్నాం, సేమ్ అక్కడ కూడా కే ఉంది. వావ్, సింపుల్. అప్పుడైతే మనం ఎక్కడ నీళ్ళే తీసుకున్నాం, ఫేసింగ్ మారిపోయింది, హైట్ పెరిగింది. ఈ ఇల్లు అయితే కబ్జా చేద్దాం, బాగుంది, పెద్ద ఇల్లే, సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది, సూపర్ అయితే ఇంకెందుకు. సో గాయస్, ఈ ఇల్లు అయితే నేను కబ్జా చేయడానికి డిసైడ్ అయ్యాను ఈ ఎపిసోడ్లో. సగం కట్టుకోలేసానేంటి ఇల్లు అయితే ఇంకా కబ్జా చేయాలి, కానీ మళ్ళీ కట్టుకోవాలి సగం. సో మనకైతే బ్లాక్స్ అవుతాయి, కానీ మనం కట్టుకున్నట్టే ఉంటుంది. సో ఇంక ఈ ఎపిసోడ్కి ఇంతే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్ళి కబ్జా చేద్దాం. ఇంక ఎపిసోడ్కి తింటే ఇంకా బాయ్ బాయ్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.